నమస్తే. చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్‌తో వచ్చాను. ఈ వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మధ్యలో బ్రేక్ చేసి వెళ్తే మాత్రం మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాకపోవచ్చు. క్యాలెండర్ ఇయర్ 1941. 1941 గురించి ఏవైతే ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టానో, ఆ వీడియోకి ఇప్పటికి కూడా ప్రాపర్ వ్యూస్ వస్తున్నాయి. దాని ఎక్స్టెండెడ్ ఇన్ఫర్మేషనే నేను ఈ వీడియోలో ఇద్దాము అని చెప్పేసి చేస్తున్నాను. 1941కి ముందు అంటే వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతోంది అని చెప్పేసి ఇండికేషన్స్ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ వినండి. ఇది మీ నాలెడ్జ్కి చాలా హెల్ప్ఫుల్. 1941లో ఏదైతే క్యాలెండర్ ఇప్పుడు 2025లో రిపీట్ అవుతుందో, దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే 1939 నుంచి 1945 వరకు వరల్డ్ వార్ 2 అనేది జరగడం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఒక 2 దేశాల మధ్యన 1939లో స్టార్ట్ అయిన యుద్ధము తర్వాత ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళు ఫర్దర్గా అన్ని కంట్రీస్ 2గా డివైడ్ అయిపోయి ఒకరి మీదకి ఒకరు అటాక్ చేసుకోవడం అనేది అయితే జరగడం అయింది. ఇప్పుడు కూడా దీనికి ఆల్రెడీ స్టార్ట్ అనేది మనకి ఈజీగా కనిపిస్తోంది. మనకి 2023 టైంలో మనకి 2023లో యుక్రెయిన్ అండ్ రష్యాకి మధ్యన జరిగిన వార్, స్టార్ట్ అయిన వార్ ఏదైతే ఉందో అది ఆ రోజున అక్కడ బీజం పడింది. అప్పుడు జరిగిన రీజన్ ఏంటి అంటే డామినెన్స్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే డామినెన్స్గా మనము చూస్తే మాత్రము నాటో అన్ని కంట్రీస్ యుక్రెయిన్కి సపోర్ట్ చేసినాయి అండ్ రష్యాని ఐసోలేట్ చేసి దానికి ఉన్న రిసోర్సెస్ అన్నింటినీ వన్ బై వన్ కట్ చేద్దామని చెప్పి చూసింది. బట్ సమ్ ఆఫ్ ద అదర్ రష్యాకు ఉన్న అలయన్స్ అంటే ఇండియా, చైనా ఇలాంటి అలయన్స్ ఎవరైతే ఉన్నారో రష్యాకి, వీళ్ళు ఇచ్చిన సపోర్ట్, అది ఫినాన్షియల్ సపోర్ట్ కావచ్చు, మోరల్ కావచ్చు, వెపనరీ సపోర్ట్ కావచ్చు, ఆర్మీ సపోర్ట్ కావచ్చు. ఆర్మీ సపోర్ట్ ఎలా అన్నది నేను నెక్స్ట్ తొందరలో చెప్తాను. ఇవి ఏవైతే ఇచ్చాయో దీనికి రష్యా సస్టైన్ అయ్యి ఈ రోజుకి కూడా యుక్రెయిన్ తోటి వార్ చేయడం జరిగింది. అంటే 2 ఏళ్ల కిందట, ఇది 2025, 2023లో ఏదైతే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో 22-23 టైమ్స్లో, అదే సిమిలర్గా అప్పుడు చూసుకుంటే 1939లో యుద్ధం అనేది స్టార్ట్ అయింది. గ్రాడ్యువల్గా 2 ఏళ్ళకి వచ్చేటప్పటికి మల్టిపుల్ కంట్రీస్ మధ్యన యుద్ధము అండ్ ఒకరికి ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవడం అనేది వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మనం కనుక పాయింట్ ఆలోచిస్తే అప్పుడు రష్యా యుక్రెయిన్ 2022-23లో స్టార్ట్ అయింది. 2025కి వచ్చేటప్పటికి ఇండియా పాకిస్తాన్ మధ్యన డిస్టర్బెన్స్ అనేది ఉంది. ఇండియా బంగ్లాదేశ్, ఇండియా చైనా మధ్యన డిస్టర్బెన్స్ అనేది ఉంది. అలానే ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వీళ్ళిద్దరి మధ్యన డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే యూరోపియన్ నేషన్స్, అమెరికన్ నేషన్స్ ఏం చేస్తున్నాయి అన్నది కనుక చూస్తే వాళ్ళు వాళ్ళ వెపన్ పవర్ని పెంచుకుంటూ, ఉన్న వెపన్స్ని అమ్ముకుంటూ వాళ్ళ కంట్రీ జీడిపిని పెంచుకోవడం కోసం ఇక్కడ క్లియర్ కట్గా ఒక డ్రాయింగ్ అనేది చేయడం జరిగింది. రీసెంట్గా మీరు న్యూస్లో చాలా విన్నారు. ఆసిఫ్ మునీర్ని యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు పిలిచి ఆసిఫ్ మునీర్ తోటి ఏదో డిస్కషన్ చేశారు. మోదీ గారిని పట్టించుకోలేదు అన్న థాట్లో మనం వెళ్ళాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళకు కావాల్సింది ఏంటి అంటే ఏషియన్ కంట్రీస్లో ఇరాన్ మీద వార్ డిక్లేర్ చేసి వాళ్ళతోటి వార్ చేయడం కోసము వీళ్ళకి కావాల్సింది ఒక బేస్ కావాలి. అండ్ ఇరాన్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వగలిగేటట్టు ఉండాలి. అండ్ ఏదైతే బేస్ ఆక్యుపై చేసుకుంటారో ఆ బేస్లో కంప్లీట్ వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేయాలి, ఇంకా ఎవరు రాకూడదు. అదే కనుక పాకిస్తాన్ పక్కన ఇండియా ఉంది. ఇండియా కనుక బేస్ యూజ్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ మన వాళ్ళు బేసెస్ ఇవ్వరు, వెళ్ళి అటాక్ చేసుకొని, అండ్ ఫుల్ కంట్రోల్ అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఇవ్వరు. ఇంపార్టెంట్లీ ఏంటి అంటే బిట్రాయల్ అనేది ఇండియాలో లేదు. అంటే ఇరాన్కి సంబంధించిన ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది మన సేఫ్టీ మెజర్స్కి సంబంధించి మన వాళ్ళు మన దగ్గర పెట్టుకుంటారే తప్ప అది యునైటెడ్ స్టేట్స్ కానీ, రష్యా కానీ, చైనా కానీ ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ఛాన్స్ అనేది లేదు. కానీ పాకిస్తాన్ ఎలా ఉంది? అక్కడ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి లోపల న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే
డెస్ట్రాయ్ అయ్యి అక్కడ రేడియేషన్ రిలీజ్ అయిందో, బోరెక్స్ అని చెప్పేసి ఒక ఫ్లైట్ని అక్కడికి రప్పించి ఆ బోరెక్స్ అన్న పౌడర్ని అక్కడ జల్లి ఆ రేడియేషన్ని కంట్రోల్ చేసి ఆ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని కంప్లీట్గా యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ గ్రిప్లో పెట్టుకుని అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి కూడా ఎంట్రీ లేకుండా చూసింది. అది పాయింట్ నెంబర్ 1. ఆసిఫ్ మునీర్ వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని పాకిస్తాన్ యునైటెడ్ స్టేట్స్ ఎందుకు పిలిచారు? ఎందుకు అంటే ఇరాన్ మీదకి అటాక్ చేయడానికి యూఎస్ నుంచి ఇరాన్ మీదకి ఫ్లైట్స్ రావాలి అంటే దానికి ఫ్యూయల్ కన్సంప్షన్ అండ్ వెపన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా పెద్ద గేమ్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలి? ఇరాన్కి పక్కనే ఒక బేస్ కావాలి. ఆల్రెడీ వాళ్ళు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని కబ్జాలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ని పిలిచి నేను ఈ ఎయిర్ బేస్ నుంచి ఇరాన్ మీద ఒక కన్నేసి ఉంచుతాను, అక్కడి నుంచి నేను వెళ్ళి వాళ్ళకి అటాక్ చేసుకోవడానికి, న్యూట్రలైజ్ చేయడానికి నాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అన్న దీన్ని ఆసిఫ్ మునీర్కి చెప్పి వాళ్ళు ఒప్పించారు. దీనికి ఒప్పించడానికి ముందు చేసింది ఏంటి అంటే పాకిస్తాన్కి ఫినాన్షియల్గా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని నిలబెట్టడం. ఒకటి, యునైటెడ్ స్టేట్స్ ఇచ్చిన ఆ $28 బిలియన్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ వరల్డ్ IMF నుంచి వచ్చిన అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి వచ్చిన ఆ 1.4 బిలియన్ కావచ్చు, ఫర్దర్గా రాబోయే 10 బిలియన్ కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ వాళ్ళ మాట వినడం కోసము వీళ్ళు ప్రిపేర్గా చేసి నేను నీకు ఇది చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఈ ఎయిర్ బేస్ని నాకు ఇవ్వాలి, నీ దగ్గర ఉన్న టెక్నాలజీని నేను యూజ్ చేసుకుని నేను నా ఆర్మీని ఇక్కడ డిప్లాయ్ చేస్తాను, ఇక్కడి నుంచి నేను ఇరాన్ మీద అటాక్ చేస్తాను. దీనికి వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు ఎస్ చెప్పడానికి మించి. రీజన్ ఏంటి అంటే ఒకటి, పాకిస్తాన్ ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో ఎవరు ఎలా ఇస్తే అలా తీసుకుందామని చెప్పేసి రెడీగా ఉండడంతో వీళ్ళ దగ్గర వేరే ఆప్షన్స్ లేవు. ఖచ్చితంగా ఎస్ చెప్పే ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ వస్తారు. నెక్స్ట్ జరగబోయేది ఏంటి అంటే యూరోపియన్ నేషన్స్, అమెరికా కలిసి ఇక్కడ రెండుగా చీరుస్తుంది. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అన్నది కూడా మనం ఆలోచిస్తే ఇండియా చాలామందితోటి యుద్ధం చేసే పొజిషన్లోకి వెళ్ళబోతుంది. ఇండియా చుట్టూతా ఇక్కడ మాల్దీవ్స్ తీసుకుందాము, పాకిస్తాన్, మనకి ఉన్న బంగ్లాదేశ్, చైనా ఇక్కడికి వచ్చేటప్పటికి అండ్ దానికి చుట్టూతా ఉన్న కంట్రీస్, అక్కడ ఉన్న కంట్రీస్ ఇవన్నీ కూడా ఏంటి అంటే వెన్ టైం కమ్స్ ఈ ముస్లిం నేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక ముస్లిం నేషన్కి సపోర్ట్ చేస్తాయి. అది హిస్టరీలో ఇప్పటి వరకు మనం చాలాసార్లు చూసాము అండ్ ఇప్పుడు కూడా ఇది జరగబోతుంది. ఫ్యూచర్లో అది మీరు చూస్తూ ఉంటారు. ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ముస్లిం కంట్రీకి ఇచ్చి చైనా, ఈ ముస్లిం కంట్రీస్ కలిసి మన ఇండియాతోటి వార్లోకి వస్తాయి. మనకి సపోర్ట్గా నిలిచే కంట్రీస్ ఎన్ని అనుకుంటే ఇక్కడ ఇరాన్, అక్కడ ఇజ్రాయెల్, అక్కడ రష్యా, ఇవి మనతో పాటు ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ అనేవి బాగుంటాయి. ఎందుకంటే మన బయలెటరల్ టైస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. ఇప్పుడు టర్కీ కావచ్చు, అజర్బైజాన్ కావచ్చు, ఇంకా ఫ్యూచర్గా చెప్పాలంటే సౌదీ అరేబియా అంటే UAE ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు, కానీ మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. మోర్ ఓవర్ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే వరల్డ్లో 2 వార్లు కాదు, అంటే 2 జట్లతోటి కాదు వారు, 3 జట్లతోటి వార్ జరగబోయే ఛాన్సెస్ మనకి హైగా ఉన్నాయి. ఆఫ్రికన్ కంట్రీస్ ఇండియాకి మేజర్గా సపోర్ట్లో ఉంటాయి. అమెరికన్ కంట్రీస్, అమెరికా ఏదైతే ఉందో అమెరికాలో మీకు పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తారు అండ్ చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుంది. అమెరికా చైనాకి మధ్యన ఆల్రెడీ ఫ్రెండ్షిప్ అనేది ఒకటి స్ట్రాంగ్గా స్టార్ట్ అయింది. అది దేనికి స్టార్ట్ అవుతుందంటే ఈ వార్ని బేస్ చేసుకునే వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి యూరోపియన్ నేషన్స్లో ఏవైతే ఆ 58-60 కంట్రీస్ ఉన్నాయో దాంట్లో 40-50% కంట్రీస్ ఇండియాకి సపోర్ట్ చేస్తే మిగతా కంట్రీస్ యూఎస్కి సపోర్ట్ చేస్తాయి. ఇలా 3 రకాలుగా వార్ అనేది జరగబోతుంది. నెక్స్ట్ వచ్చే వార్ మీరందరూ అనుకున్నట్టుగా మిజైల్స్ వేసుకోవడం ఇవన్నీ కూడా మనకి బార్డర్ ఏరియాస్లో ఇవన్నీ బాగానే కనిపిస్తూ ఉంటాయి. మేజర్గా తీసుకొచ్చే వార్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కెమికల్ వార్ ఒకటి వస్తుంది, బయో వార్ ఒకటి వస్తుంది. ఈ 2 మేజర్గా నడుస్తాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక కంట్రీకి ఉన్న టెక్నాలజీని పడగొట్టి వాళ్ళని టెక్నికల్గా వీక్ చేసి అటాక్ చేయడం అనేది మేజర్గా జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డౌన్ అయిపోయి వీళ్ళు ఏం చేయలేని పరిస్థితిలోకి వస్తారో అప్పుడు ఆ కంట్రీ సరెండర్ అవ్వడానికి మేజర్గా ఫోకస్ చేస్తుంది ఫర్ ద గుడ్ విల్ ఫ్యూచర్లో చూసుకుందామని. వీటన్నిటికీ ఇప్పుడు
ఇంత బాగుంది కదా, ఇవన్నిటికి కూడా ఎవరు రీజన్ అనేసి మీకేమన్నా అనిపించిందా? ఇవన్నీ చేయడానికి కూడా ఒకళ్ళు, ఆ కంట్రీ పేరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఉన్న $36 ట్రిలియన్ అప్పుని ఈ వార్ తోటి వాళ్ళు క్లియర్ చేద్దాము అనేసి ఒక ప్లాన్ తోటి ఇలా ప్రతి కంట్రీని రెచ్చగొట్టి వాళ్ళ ఆయుధాలు అమ్మడానికి చూస్తున్నారు. ఫర్దర్గా నా పర్టికులర్ కంటెంట్ మీద మీ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దాని కింద నాకు కమెంట్ రూపంలో చెప్పి ఒక షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.